तपस्या सभी के दिलों की दुआ है, तपस्या बिना योगी जीवन भी क्या है। तपस्या सभी के दिलों की दुआ है, तपस्या बिना योगी जीवन भी क्या है, जीवन भी क्या है। योग साधना से आए दिल में उदारता। ఓం శాంతి. ఈరోజు మురళి 2/6/2021. मीठे बच्चे बाप के साथ उड़ने के लिए कंप्लीट प्योर बनो, संपूर्ण सरेंडर हो जाओ। ये देह मेरी नहीं, बिल्कुल अशरीरी बनो। మధురమైన పిల్లలారా, బాబా తోడుగా ఎగరటం కోసం కంప్లీట్ ప్యూర్గా అంటే సంపూర్ణ పావనముగా తయారవ్వండి. సంపూర్ణంగా సరెండర్ అయిపోండి, సమర్పణ అయిపోండి. ఈ దేహం కూడా నాది కాదు అని పూర్తి అశరీరిగా తయారైపోండి. బాబాతో పాటు ఎగరటం కోసం సంపూర్ణ పావనముగా తయారవ్వండి, సంపూర్ణ సరెండర్ అయిపోండి. ఈ దేహం కూడా నాది కాదు అని పూర్తి అశరీరిగా తయారైపోండి. ప్రశ్న, ऊंची मंजिल पर पहुंचने के लिए कौन सा डर निकल जाना चाहिए? ఉన్నతమైన గమ్యానికి చేరుకోవడం కోసం ఎటువంటి భయము తొలగిపోవాలి మీలో, ఎటువంటి భయం ఉండకూడదు. उत्तर, कई बच्चे माया के तूफानों से बहुत डरते हैं. కొంతమంది పిల్లలు మాయా తుఫాన్ల నుండి చాలా భయపడుతూ ఉంటారు. कहते बाबा तूफान बहुत हैरान करते, इनको रोक लो. బాబా మాయా తుఫాన్లు చాలా హైరానా చేస్తున్నాయి, వీటిని కొంచెము ఆపండి బాబా అంటూ ఉంటారు. బాబా कहते बच्चे ये तो बॉक्सिंग है, उस बॉक्सिंग में भी ऐसा नहीं है कि ओर से वार होता रहे. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇది బాక్సింగ్ నడుస్తుంది. లౌకికంలో కూడా స్థూల రూపంలో బాక్సింగ్ ఏదైతే చేస్తారో దానిలో ఒకవైపు నుండి దెబ్బలు కొడుతూ ఉండడం అనేది జరగదు. अगर एक 10 थप्पड़ मारता तो दूसरा 5 जरूर मारेगा. इसलिए तुम्हें डरना नहीं है, महावीर बन विजयी बनना है, तब ऊंची मंजिल पर पहुंच सकेंगे. ఒకవైపు ఉన్నవారు 10 దెబ్బలు కొడితే బాక్సింగ్ లోని, రెండో వారు ఎదురుగా ఉన్నవారు తప్పకుండా 5 దెబ్బలైనా తిరిగి కొడతారు. ఊరికే నిలబడిపోయి బాబా ఈ ఈ దాన్ని ఆపేయండి, మాయా తుఫాన్లను ఆపేయండి అనడము సైనికుల యొక్క లక్ష్యం కాదు. 10 దెబ్బలు కొడుతూ ఉంటే ఎదుటివారు 5 దెబ్బలైనా తిరిగి కొట్టాలి కదా. అందుకని మీరు భయపడకండి. ఈ బాక్సింగ్ లోని మహావీరులై విజయిగా తయారవ్వాలి, అప్పుడే ఉన్నతమైన గమ్యానికి చేరుకోగలరు అని చెప్తున్నారు బాబా. గీత్, ఈ రోజు పాట ధర పర ఆయే హే కసం లేకే, నీ గుమ్మంలో వచ్చేమో ప్రతిజ్ఞ తీసుకొని అని పాట. बाबा गुम्बमलो प्रतिज्ञा తీసుకొని వచ్చాం మనము. ओम शांति. बच्चों ने गीत सुना, जरूर गीत में कोई रहस्य भरा हुआ है जो रिकॉर्ड खरीद कर बाप बैठ इनका अर्थ समझाते हैं. పిల్లలు పాట విన్నారు ఈ రోజు. మన ప్రతిజ్ఞను గుర్తు చేసే పాట ఇది. తప్పకుండా ఈ పాటలో రహస్యం ఇమిడి ఉంది. అందుకనే బాబా ఇటువంటి పాటలు ఇవి అసలు అప్పట్లో బాబా ఉన్న టైంలో సినిమా పాటలు ఇవి అన్నమాట, ఫిలిం సాంగ్స్. బాబా ఆ రికార్డ్ కొనుక్కొని
ఈ పాటల్ని అవి వేసి కూర్చొని పిల్లలకు దీని మీద అర్థం వివరించి చెప్తూ ఉన్నారు బాబా. ఇస్కో కహా జాతే జీతే జీ మర్కర్ బాప్ కా బన్నా. దీన్ని ఏమంటారు? జీవిస్తూ మరణించి బాబా పిల్లలుగా తయారవడం, ప్రతిజ్ఞ తీసుకోవటము అంటే. బాప్ కా బన్నే కే బాద్ టీచర్ కా బన్నా, టీచర్ కే బాద్ ఫిర్ మెజారిటీ గురు కర్తే హే. తండ్రికి పిల్లలు అవ్వడము మరజీవ జన్మ ఇది. జీవిస్తూ మరణించి బాబా తండ్రికి పిల్లలయ్యాం, తండ్రి తర్వాత టీచర్ దగ్గర స్టూడెంట్స్ అయ్యాం, టీచర్ తర్వాత మెజారిటీ గురువుల దగ్గర కూడా వెళ్తూ ఉంటారు కదా లౌకికంలోని. టీచర్ తర్వాత రిలేషన్ ఇక్కడ బాబా మనకి गुरु కూడా అయిపోయారు. क्रिश्चियन लोग को भी जब बच्चा पैदा होते तो क्रिश्चियनाइज करते, गुरु की गोद में जाकर देते, फिर फादर ही हो या कोई भी हो, फादर ही तो क्राइस्ट नहीं हुआ कहेंगे, उनके नाम पर हम क्रिश्चियन बनते हैं. క్రిస్టియన్స్ కూడా ఎప్పుడైతే పిల్లలు జన్మిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియనైజ్ చేయటము అని ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి గురువు వాడిలో పెడతారు అంట. ఫాదర్ అవనియండి, అక్కడ ఎవరు వాళ్ళకి గురువు అనుకుంటారో వాళ్ళు వెళ్ళే చర్చ్లో అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళు వడిలో పెడతారంట. అయితే ఆ ఫాదర్ ఏమి క్రైస్ట్ కాదు కదా వాళ్ళు వడిలో పెట్టి వీళ్ళు క్రిస్టియన్ అవ్వటానికి. అయినా కూడా వాళ్ళు అక్కడ నిమిత్తమై ఉంటారు కాబట్టి వారి పేరుతో ఆ ఫాదర్ పేరు పైన క్రిస్టియన్ గా తయారవుతున్నారు వీళ్ళు ఫాదర్ ద్వారా అని అలా వడిలో పెడుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे पहले बाप के बनते हो, अशरीरी बनते हो, हमारा तन मन धन जो कुछ है वो बाबा को अर्पण करते, जीते जी मरते, अर्थात हम ఆత్మ उनके बनते हैं. ఇప్పుడు ఇక్కడ పిల్లలు మీరేం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు క్రిస్టియనైజ్ అవుతారు, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు బాబా పిల్లలుగా అవుతున్నారు, అశరీరిగా తయారవుతున్నారు. మీరు ఇక్కడ ఆత్మ అని తెలుసుకుని మా తన మన ధనాలు ఏవైతే ఉన్నాయో బాబాకు అర్పిస్తున్నామో అంటున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. జీవిస్తూ మరణించటము అంటారు కదా దీన్ని. అంటే ఆత్మ మనం బాబాకు పిల్లలుగా అయిపోతున్నాం జీవించి ఉండగానే. ఇంకో దగ్గర జన్మ తీసుకోవాలంటే మరణించి తీసుకుంటారు కదా, కానీ జీవించి ఉండగానే మరణం అనుభవం చేస్తున్నాం పాత ప్రపంచం నుండి. మరి ఆత్మ మనం బాబాకు పిల్లలుగా కొత్త జన్మ అనుభవం చేస్తున్నాం మనం. ये बुद्धि में रहना है, जो भी मेरी वस्तु है, मेरा शरीर, मेरा धन, दौलत, संबंध आदि जो कुछ है सबको भूलते हैं. ఇది బుద్ధిలో ఉండాలి. నా వస్తువు, నా శరీరం, నా ధనము, సంపద, నా సంబంధికులు ఏదైతే అనుకున్నామో వాటన్నింటిని కూడా మరచిపోతున్నాం ఇప్పుడు. మరణే కే బాద్ సబ్ భూల్ జాతా హై నా. కితనీ బడి మంజిల్ హై. మామూలుగా అయినా చనిపోయేకి ఇవన్నీ మర్చిపోవలసిందే కదా. ఎంత గొప్ప గమ్యం ఇది. हम అశరీరి ఆత్మ హే పక్కా కర్నా హై. కాబట్టి ఇవేవి నావి లేవు అన్నింటి మధ్య ఉంటూ కూడా ఏమనుకోవాలి, నేను అశరీరి ఆత్మ ఇది పక్కా చేసుకోవాలి. ఎసని తుమ్ శరీర్ చోడ్ ఓర్ మర పడితే नहीं, ఆత్మ కంప్లీట్ పవిత్ర తోడే హీ బనీ హై. ఇలా అనుకోకండి. ఇక్కడ చావటము జీవిస్తూ మరణించటం అంటే శరీరం వదిలేసి చనిపోవడము అనుకోకండి. సూసైడ్ చేసేసుకుంటే శరీరం నుండి డిటాచ్ అయిపోతాం, అలా కాదు. లేదా చనిపోవలసి ఉంటదేమో శరీరం నుండి అనుకోకండి. బాబా చెప్తున్నారు ఆత్మ కంప్లీట్ పవిత్రంగా ఏమైనా అయిందా? శరీరం నుండి చనిపోయి వెళ్ళిపోవటానికి ఇంకా పవిత్రంగా కాలేదు కదా అని చెప్తున్నారు బాబా. बल बाप के बने हो, परंतु बाबा कहते तुम्हारी आत्मा अपवित्र है, आत्मा के पंख टूटे हुए हैं, अभी आत्मा उड़ नहीं सकेगी. तम प्रधान होने कारण एक भी मनुष्य वापस जा नहीं सकते. माया ने एकदम पंख तोड़ दिए हैं. भले బాబాకు పిల్లలే అయ్యారు మీరు, అయినా కూడా మీ ఆత్మ ఇంకా అపవిత్రంగానే ఉంది. ఆత్మకు రెక్కలు తెగిపోయి ఉన్నాయి, ఎగరలేదు. తమ ప్రధానమైపోయిన కారణంగా ఒక్క మానవులు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. మాయ పూర్తిగా రెక్కలు తెంచేసింది అందరివి అని చెప్తున్నారు బాబా. బాబానే समझाया है आत्मा सबसे तीखी जाती है, उनसे तीखी चीज कोई होती नहीं. आत्मा से कोई पहुंच नहीं सकता. पिछाड़ी में मच्छरों सदृश सब आत्माएं भागती है, कहाँ जाती है?
బాబా చెప్తున్నారు ఆత్మ అన్నింటికన్నా తీక్షణంగా ఎగిరే వస్తువు, దానికన్నా తీక్షణంగా ఎగిరి చేరుకునే వస్తువు ఇంకేది ఉండదు. ఏ రాకెట్ కూడా అంత తీక్షణంగా వెళ్ళలేదు కదా ఆత్మ కంటే. ఆఖరిలో దోమల గుంపుల ఆత్మలన్నీ పరిగెడతాయి. ఎక్కడికి వెళ్తాయి? బహుత్ దూర్ దూర్ సూర్య చాంద్ సే భీ పార్, చాలా దూరంగా సూర్య చంద్రులను కూడా దాటి వెళ్తాయి ఆత్మలు. वहां से फिर लौटा नहीं है, उन्हों के रॉकेट आदि तो जाकर फिर लौट आते हैं, सूर्य तक तो पहुंच नहीं सकता. అక్కడ నుండి తిరిగి రారు మీరు అని చెప్తున్నారు బాబా. రాకెట్ అనుకోండి, వెళ్ళి తిరిగి వస్తారు వాళ్ళు, మీరైతే తిరిగి రారు, బాబా దగ్గర చేరుకుంటారు ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ. బాబా చెప్తున్నారు వాళ్ళు రాకెట్ వేసుకొని వెళ్తారు కానీ సూర్యుని వరకు చేరలేకపోతున్నారు. తుమ్కో తో ఉన్సే బహుత్ దూర్ జానా హై, మీరైతే సూర్యుని కూడా దాటి ఇంకా దూరంగా వెళ్తారు అని చెప్తున్నారు బాబా. సూక్ష్మ వతన్ సే ఊపర్ మూల వతన్ మే జానా హై, సూక్ష్మ లోకం కూడా దాటి మూల వతనానికి రోజు వెళ్ళాలి మీరు. ఆత్మకు పంఖ్ మిల్ జాతే, హిసాబ్ కితాబ్ చుక్తకర్ ఆత్మ పవిత్ర బన్ జాతి హై. ఆత్మకి ఇప్పుడు రెక్కలు దొరుకుతున్నాయి మనం మూల వతనం వరకు వెళ్ళడానికి. నిజంగా మనం యోగంలో రోజు వెళ్తున్నాం కదా బాబా, ఈ విధంగా మనకు వెళ్ళే అభ్యాసం చేయించేస్తూ ఉన్నారన్నమాట. ఆత్మకు రెక్కలు దొరికిపోతున్నాయి బాబా పిల్లలు అయ్యాక, అంటే లెక్కాచారం సమాప్తి చేసుకొని ఆత్మ పవిత్రం అయిపోతూ ఉంటే రెక్కలు దొరికి ఒక రోజు శరీరం వదులుగానే ఎగిరి వెళ్ళిపోతుంది ఆత్మ. कयामत के समय की महिमा बहुत लिखी हुई है, सभी आत्माओं को हिसाब किताब चुक्त कर जाना है. అవి తో సబ్ ఆత్మయే మేలి పాప ఆత్మ హై. వినాశన సమయం కోసం చాలా మహిమ చేసి వర్ణించారు. ప్రతి ధర్మ గ్రంథంలో కూడా వినాశన సమయం కోసం వర్ణించారు. కయామత్ కా సమయం ఖురాన్లో, వినాశన కాలం అని గీతలోని, అలా అన్ని చోట్ల వర్ణించారు అన్ని ధర్మాలలో. అది ఎటువంటి సమయము అంటే వినాశన కాలము అనేది ఆత్మలందరూ వారి వారి లెక్కాచారాలు సమాప్తి చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని అలా అందుకే వర్ణించారు అన్ని ధర్మ గ్రంథాలు. ఇది చాలా ముఖ్యమైన సమయం అయింది కదా. టోటల్ 4 యుగాల్లో తయారైన లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకుని వెళ్ళే సమయం అయింది ఇది. ఇప్పుడు ఆత్మలందరూ మురికిగా పాపాత్మగా అయిపోయి ఉన్నారు. बल बड़े गुरु साधु सन्यासी आदि समझते हम गुरु है, अहम ब्रह्मस्मि, हम ब्रह्म में पहुंचे हुए हैं. अब बैठे हुए यहाँ ब्रह्म में फिर कहाँ पहुंचे हुए हैं. సాధు సన్యాసులు మొదలైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మేము గురువులము అనుకుంటున్నారు, అహం బ్రహ్మోస్మి అంటారు, అంటే నేనే బ్రహ్మతత్వము అని. లేదా ఇక్కడ కూర్చొని ఉంటూ కూడా మేము బ్రహ్మతత్వంలో లీనమైపోయి ఉన్నాము అంటారు. బ్రహ్మతత్వంలో ఎక్కడ వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. अभी तुम जानते हो हम आत्मा ब्रह्म में रहने वाली है, परंतु अभी वहां कोई भी जान नहीं सकते, सब आत्माएं यहाँ पुनः जन्म लेती है, ये बेहद का డ్రామా హై. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మల మనం బ్రహ్మతత్వంలో నివసిస్తాం, ఎవరు వెళ్ళి అక్కడ లీనం అవరు. కానీ నివసించటానికి కూడా ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళలేరు ఎవరు, ఎందుకంటే ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటున్నారు ఇంకా ఆత్మలు. ఇది బేహద్ డ్రామా నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. సబ్ యాక్టర్స్ కో పాట బజానే వహా సే ఆనా జరూర్ హై. ఇది బేహద్ డ్రామా నడుస్తుంది. యాక్టర్స్ అందరూ పాత్ర అభినయించటానికి పరంధామ నుండి తప్పకుండా ఇక్కడ రావాల్సి ఉంటుంది. सबकी आत्माएं स्टेज पर आई है, जब विनाश का समय होता है तो सब आ जाते, वहां रहकर क्या करेंगे. ఆత్మలందరూ స్టేజ్ మీద వచ్చి ఉన్నారు. ఇప్పుడు వినాశన సమయము దగ్గర వచ్చినప్పుడు అందరూ దిగిపోతారు పైనుండి ఆత్మలు. అక్కడ నుండి ఏం చేస్తారు, పరంధామంలో ఉండి దిగవలసింది అని చెప్తున్నారు బాబా. యాక్టర్ బిగర్ పార్ట్ బజాయ్ घर में थोड़ी ही बैठ जाएगा, నాటక్ में जरूर आना पड़ेगा. యాక్టర్ అన్న తర్వాత పాత్ర అభినయించకుండా ఇంట్లో కూర్చుండిపోవటానికి అవుతుందా, తప్పకుండా నాటకంలో దిగి రావాల్సి వస్తుంది. वहां से जब सब चले आते हैं तब फिर बाप सबको లే జాతే. అక్కడి నుండి పరంధామ నుండి ఆత్మలు అందరూ వచ్చేస్తే కిందకి, అప్పుడు బాబా ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. అక్కడ ఖాళీ అయిపోయిందంటే ఒక్క ఆత్మ కూడా మిగలలేదు, జన్మలోకి వచ్చేస్తారంటే అప్పుడు ఇంకా టకాటక ఆత్మనందని వెనుక తీసుకెళ్ళిపోతారు బాబా.
అప్పుడు ఇక్కడ శవాలన్నీ కుప్పలుగా పడిపోతాయి అన్నమాట. కొద్దిమంది మిగులుతారు, అందరూ వెళ్ళిపోరులేండి. కొన్ని చాలా తక్కువ సంఖ్యలో 3 లక్షలు 4 లక్షలు అలా. बाप कहते मैं बल यहाँ हूं तो भी आत्मा ही आती रहती, वृद्धि को पाती रहती నంబర్ 1. బాబా చెప్తున్నారు నేను భలే ఇక్కడే ఉన్నాను, నేను పరంధామం నుండి వచ్చేస్తాను కదా. శివబాబా ఎప్పుడు వచ్చారు? 1936లోనే కిందకు వచ్చేస్తారు కదా బ్రహ్మబాబా తనువులో. అయితే నేను వచ్చాక కూడా ఇక్కడ జనాభా పెరుగుతున్నారు కదా అంటున్నారు బాబా. నంబర్ వారీగా ఆత్మల పైనుండి దిగుతున్నారు, వినాశనం అయ్యే వరకు దిగుతూ ఉంటారన్నమాట ఆత్మలు. తుమ్ జాయింగే బి నంబర్ 1. ఆత్మలందరూ దిగిపోయాక మీరు వెళ్ళడం కూడా మళ్ళీ నంబర్ వారీగా వెళ్తారు అని చెప్తున్నారు బాబా. ఇంటికి వెళ్ళడం ప్రారంభం అవుతుంది. సారా తుమ్హారీ అవస్థ పరమాధార ఇస్లే తుమ్హే మరజీవా బన్నా హై. ఈ నంబర్ 1 అనేది మీ అవస్థ ఆధారంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అందువలన మీరు మరజీవగా తయారవ్వాలి. ఇప్పుడు మీ స్థితిని తయారు చేసుకోవాలి అంటే హమ్ ఆత్మ హై యే నిశ్చయ కర్నా మెహనత్ హే బచ్చే గడి గడి దేహాభిమాని మీ ఆఖర్ భూల్ జాతే హై. మరజీవగా కావడం అంటే నేను ఆత్మ అనే నిశ్చయం నిరంతరము ఉండాలి కదా. ఇందులో శ్రమ పడవలసి వస్తుంది పిల్లలకు, ఎందుకంటే గడి గడికు దేహాభిమానంలో వచ్చి ఆత్మ అనేది మర్చిపోతున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. देही अभिमानी तब रहेंगे जब कंप्लीट सरेंडर होंगे. बाबा ये सब आपका है, मैं भी आपका हूँ, ये देह जैसे कि हमारी नहीं है, इनको मैं छोड़ देता हूँ. बाबा मैं आपका हूँ. బాబా చెప్తున్నారు ఆత్మ అభిమాని స్థితి మనకు సహజంగా అనుభవం అవ్వాలన్నా కూడా ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ అయిపోతామో బాబాకు మనము, బాబా నా సర్వస్వము నీదే, నేను కూడా నీ వాడనే, ఈ దేహం కూడా నాది కాదు, నేను ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నాను, వదిలేయడానికి రెడీ బాబా, నేను నీ వాడనే అయిపోయాను అని ఇలా పూర్తి సమర్పణ భావంలోకి వచ్చేసినప్పుడే ఆత్మాభిమాని స్థితి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబాకైతే మేరా బాన్ ఆర్ సబ్సే మమత్వ మీటాదు. బాబా నేను నీ వాడనే అయిపోయాను, నాదంతా నీదే అంటే బాబా ఏమంటున్నారు, నా వాడైపోయాక, నా సంతానం అయ్యాక మిగిలిన అందరి నుండి మమకారం తొలగించుకో. బాకి ऐसे नहीं कि यहाँ आकर बैठ जाना है. అంతేకాని బాబా వాడిగా అయిపోవడం అంటే అందరూ వచ్చి ఇక్కడ మధ్యలో బాబా దగ్గర కూర్చుండిపోను అనుకోకండి. ఇక్కడే బాబా దగ్గర వచ్చి కూర్చుండిపోతే ఎలా అవుతుంది? తుమ్కో అప్నా దందా దోరీ కన్నా హై, ఘర్ సంభాలనా హై, మీరు మీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలి కదా, వదిలేసి బాబా దగ్గర వచ్చి కూర్చుంటే ఎలా అవుతుంది? మీ ఇంటిని మీరు సంభాలించాలి కదా, మీ కుటుంబాన్ని. बच्चे को कर्ज उतारना है माता पिता का, उनकी सेवा कर उजूरा देना है. माँ बाप की पालना का कर्ज चढ़ता है बच्चों पर. బాబా చెప్తున్నారు అదే కుమారులు ఉన్నారనుకోండి, అబ్బాయిలు, వాళ్ళకి కూడా ఇంటి బాధ్యత ఉంటుంది కదా, అమ్మా నాన్న యొక్క రుణం తీర్చుకోవాలి వారి సేవ చేసి. అమ్మా నాన్న ఇచ్చిన పాలనతో రుణము చేరుతుంది కదా, అది పిల్లల పైన, పిల్లలు దాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. అబ్బాయిలైతే ఇక్కడే వచ్చి ఉండిపోతామంటే ఎలా? మీది మీరు చేసుకుంటూ కూడా మరజీవ కండి అని చెప్తున్నారు బాబా. ఆ బాప్ తుమ్హారీ పాలనా కర్వే, శురు మీ జో భీ ఆయే తే సబ్ నే జట్ సరెండర్ కర్ దియా. బాబా ఇప్పుడు మీ పాలన చేస్తున్నారు ఇక్కడ. బాబా రుణం కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు ఆదిలో ఎవరెవరు వచ్చారో వెంటనే సర్వము సమర్పణ చేసేస్తారు, కుటుంబాలతో కుటుంబం సమర్పణ అయిపోయారు వాళ్ళు. అప్నే పాస్ కుచ్ నీ రఖా, సరెండర్ కియా, ఉస్ దన్ సే తుమ్ బచ్చే భారత్ కు పావన్ బనా రహీ హో. తమదంటూ ఏది ఉంచుకోలేదు. ప్రారంభంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నగలు అన్ని కూడా తీసేసి సమర్పణ చేసేస్తారు. బ్రహ్మ బాబా కూడా కాగితం రాసి ఇచ్చేస్తారు కదా, నా తను మన ధనము అన్ని కూడా నేను ఈ ఓం మండలికి ఇచ్చేస్తున్నాను అని. బాబా తను మన ధన జనము అంటే నా కుటుంబ సభ్యులు కూడా ఈ సేవలోనే ఉండిపోతున్నారు అని బాబా రాసి ఇచ్చారనమాట. మమ్మాను ఓం రాధ అనేవారు, ఆమెను నియమించి ట్రస్ట్ తయారు చేసి ఆమెను లీడర్గా పెట్టి ఆమె పేరుకు హ్యాండ్ ఓవర్ చేసేసారు బాబా.
రూపాయి అవసరమైనా, రూ. 2 అవసరమైనా మళ్ళీ మా అమ్మని అడిగి తీసుకునేవారు బాబా. ఎక్కడికైనా వెళ్ళాలి, ప్రయాణం చేయాలి అంటే. బాబా అలా రాసి ఇచ్చేసినప్పుడు బాబా వాళ్ళ కోడలు బ్రిజేంద్రదాది. బాబా వాళ్ళ లౌకిక పత్ని యశోదామాత. బాబా వజ్రాల వ్యాపారి కదా, చాలా నగలు ఉండేవి వాళ్ళ దగ్గర. చాలా ఇంట్రెస్ట్ ఉండేది నగలు ధరించడం. కొత్త కొత్త నగలు వాళ్ళు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ అలా వేసుకునేవారు. బాబాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట నగల పట్ల. అంటే ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ కుమార్తె, కోడలు వీళ్ళకి మంచి మంచి నగలు తయారు చేయించి వేస్తూ ఉండేవారు బాబా.
माँ बाप की पालना का कर्ज चढ़ता है बच्चों पर। అబ్బాయి లేతే అబ్బాయిలైతే తల్లి తండ్రి ఇచ్చిన పాలన యొక్క రుణము వారిపైన ఉంటుంది. అది తీర్చుకోవాలి. బాబా దగ్గరే వచ్చి కూర్చుండిపోతామంటే అవ్వదు కదా అని చెప్తున్నారు బాబా. అబ్ బాప్ తుమ్హారీ పాలన కర్ రహే హై. బాబా ఇప్పుడు మీ పాలన చేస్తున్నారు. బాబా రుణం కూడా మనం తీర్చుకోవాలి. शुरू में जो भी आए थे सबने चिट सरेंडर कर दी. బాబా రుణం తీర్చుకోవటానికి ఏం చేశారు? ప్రారంభంలో ఎవరైతే వచ్చారో మొత్తము వారు సమర్పణ అయిపోయారు. अपने पास कुछ नहीं रखा, सरेंडर किया उस धन से तुम बच्चे भारत को पावन बना रहे हो. తమ దగ్గర ఏది కూడా ఉంచుకోలేదు, సమర్పణ చేసేసారు బాబా సేవలో. ఆ ధనముతో పిల్లలు మీరు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నారు కదా. మొత్తం కుటుంబం సమర్పణ అయిపోయారు. బ్రహ్మా బాబా కూడా నా తను మన ధన జనము సమర్పణ చేసేస్తున్నానని కమిటీ మెంబర్స్ ని పెట్టి ఓం రాధా మమ్మాను ఆ ట్రస్ట్ కి లీడర్ గా నియమించి బాబా రాసి ఇచ్చేస్తారు. అయితే అప్పుడు వాళ్ళ లౌకిక పత్ని యశోదామాత, లౌకిక కోడలు బ్రిజేంద్ర దాది, వాళ్ళ మెడలో నగలు ఉండేవి. వాళ్ళు ఏం చెప్పారంటే, బాబా మీరు అన్ని ఇచ్చేస్తున్నారు, మా మెడలో నగలు ఉండిపోయాయి కదా, మరి అవి కూడా మా దగ్గర ఎందుకు ఉండిపోవాలని తీసుకెలా ఇచ్చేసారంట బాబా సేవలో. బాబా చెప్తున్నారు, ఆ విధంగా అప్పట్లో అంతలా సమర్పణ చేసింది అనుకునే కదా తర్వాత వచ్చేవాళ్ళు మనం అంతా కూడా చేసుకుంటున్నారు అనుకోండి. కానీ బాబా చేస్తున్న దాని ఎదురుగా, అప్పట్లో వాళ్ళు సమర్పించిన దాని ఎదురుగా ఎంత చేసినా మంది తక్కువ. भारत ही बिल्कुल पवित्र था, भारतवासियों जैसा पवित्र सुखी कोई हो नहीं सकता. भारत सबसे बड़ा तीर्थ है. భారతదేశమే పూర్తి పవిత్రంగా ఉండేది. భారతీయుల లాంటి పవిత్ర సుఖిగా ఇంకెవరు ఉండరు అని చెప్తున్నారు బాబా. అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం భారతదేశమే. जहाँ पतित पावन बाप आकर सारी सृष्टि को पतितों को भी పవిత్ర बनाते. ఎందుకంటే ఇక్కడ పతిత పావనుడు బాబా వచ్చి మొత్తం సృష్టిని పతితులను పావనముగా తయారు చేస్తున్నారు పవిత్రంగా. अभी सब ये तत्व आदि सब दुश्मन है. अर्थक्वेक होगी, तूफान लगेंगे क्योंकि तमो प्रधान है. नेचुरल क्लैमिटीज आएगी, बहुत दुख देगी. इस समय सब दुख की चीजें हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ తత్వాలు కూడా అన్ని శత్రువులుగా ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఎందుకంటే తమ ప్రధానం అయిపోయి ఉన్నాయి ప్రకృతి తత్వాలు. ప్రకృతి ఆపదలు చాలా వస్తాయి, చాలా దుఃఖం ఇస్తాయి. ఈ సమయంలో అన్ని దుఃఖం యొక్క వస్తువులే అయి ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. సతీక్ మే హే సబ్ సుఖ కి చీజే, సతీగలన్నీ సుఖం ఇచ్చే వస్తువులు. వహా ఏ తుఫాన్ గర్మ వాయు ఆది కుచ్ నహీ హోతా. తత్వాలు కూడా సుఖం ఇచ్చేలా ఉంటాయి అక్కడ. ఈ తుఫాన్లు వడగాల్పులు అక్కడ ఉండవు అని చెప్తున్నారు బాబా. తుమ్హారీ మీ భీ ఏ బాతే బహుత్ తోడే హీ సమజ్తే. మీలో కూడా కొద్ది మంది ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నారు. ఆజ్ హే కల్ నహీ హే తో కహెంగే కుచ్ నహీ సమజా. ఈ రోజు జ్ఞానంలో ఉండి రేపు జ్ఞానము వదిలి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకేమీ అర్థం కాలేదని అనుకోవాలి కదా. బల్ యహా ఆతే పరంతు సబ్ కాయం తోడే హీ రేతే యహా సే గయే. 10 दिन के बाद समाचार दिखेंगे బాబా ఫలాని కో మాయా కాక్ గయి. ఇక్కడ అందరూ వస్తారు బాబాతో కలవడానికి కూడా, కానీ అందరూ స్థిరంగా ఉండిపోతున్నారా? ఇక్కడ నుండి వెళ్ళాక 10 రోజులు అయ్యాక టీచర్ అక్కలు సమాచారం రాస్తూ ఉంటారంట, బాబా ఫలానా వాళ్ళని మాయ మింగేసింది అని. छोटे फूल बड़े हो तो उसमें फल आ जाए, उनमें फिर दूसरों को आप समान बनाने की ताकत रहती है, उनका फल निकलता है. చిన్న మొగ్గ పుష్పంగా అయితే అప్పుడు దాని నుండి పండు వస్తుంది, కాయ పండు అనేది కదా. అది పుష్పంగా వికసించకుండానే రాలిపోతే పళ్ళు ఎలా వస్తాయి చెప్పండి. అలాగా బాబా పిల్లలు అయ్యాక నిలబడాలి కదా వాళ్ళు, కాయ పండు అయ్యేవారు. మొగ్గ నుండి పుష్పం అవ్వాలి, పుష్పం నుండి
పండు కావాలి, అప్పుడు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసే శక్తి వస్తుంది, బలము వస్తుంది వాళ్ళ నుండి అని చెప్తున్నారు బాబా. बाप के बने फिर प्रजा भी बनानी, వారిస్ भी बनाना है. బాబా పిల్లలయ్యాక మన ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి, వారసుల్ని కూడా తయారు చేయాలి. పండే బన్ బాబా के पास आए बस हम पहुंच गए नहीं, మంజిల్ है बड़ी. పండాగా అయి బాబా దగ్గరికి వచ్చేసాము, బాబాని చేరుకున్నాం కదా, ఇంకా అయిపోయింది మా పురుషార్థం, బాబాని చూసేసాం కదా అనుకోకండి అని చెప్తున్నారు బాబా. గమ్యము చాలా ఉన్నతమైనది, ఆఖరు లక్ష్యం చాలా ఉన్నతమైంది. कहते हैं మాయ के तूफान बहुत आते, तुम बाप के बने हो, तूफान तो आएंगे. బాబా మాయ తుఫాన్లు చాలా వచ్చేస్తున్నాయి అంటున్నారు. బాబా పిల్లలు అయ్యారు కాబట్టి తుఫాన్లు వస్తాయి. అయితే బాబా हम आपके थे, आपसे वर्षा लिया था, फिर पुनः जन्म लेते 84 जन्म पास किया, फिर आकर आपके बने हैं, मैं तो आपसे वर्षा लेकर छोड़ूंगा. तो ऐसे बाप को इतना याद करना पड़े और आप समान बने फल देना पड़े, नहीं तो माला कैसे बनेगी అంటూ ఉంటారు. బాబా మేము మీ పిల్లలుగా ఒకప్పుడు కూడా తయారయ్యాం, మీ నుండి వారసత్వం తీసుకొని అనుభవించాం, తర్వాత పునర్జన్మలు తీసుకొని 84 జన్మలు దాటుకుని ఇప్పుడు మళ్ళీ మీ పిల్లలుగా తయారయ్యాము. కాబట్టి మీ నుండి ఇప్పుడు వారసత్వం పూర్తిగా తీసుకుని విడిచిపెడతాం బాబా అని అంటున్నారు. ఇలాంటి బాబాని ఎంతలా జ్ఞాపకం చేయాలి, తమ సమానంగా ఇతరుల్ని తయారు చేసే ఫలము కూడా ఇవ్వాలి బాబాకు. లేకపోతే మాలలో మనులుగా ఎలా అవుతారు, మాల ఎలా తయారవుతుంది? बाप का वारिस कैसे बनाएंगे, प्रजा भी चाहिए, वारिस भी चाहिए जो गद्दी पर बैठे. బాబాకు వారసులని ఎలా తయారు చేయాలి అనేది ఆలోచించాలి. ప్రజలు కూడా కావాలి, వారసులు కూడా కావాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసే వాళ్ళు కూడా తయారవ్వాలి కదా వారసులు. बाप के पास तो बहुत आते फिर फारकती दे देते हैं, बुद्धि का युग टूटा खेल खत्म. బాబా దగ్గర చాలా మంది వచ్చి పిల్లలుగా అవుతూ ఉంటారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు. బాబాతో ఉద్యోగం తెగింది అంటే ఆట ఫినిష్ అనుకోండి, విడాకులు ఇచ్చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. कई बच्चे बाबा से आकर पूछते, बाबा अवस्था को कैसे जमाए, कोई तूफान ना लगे, इसका रास्ता तो बताते ही रहते, बाप को याद करो. కొంతమంది పిల్లలు బాబాతో అడుగుతూ ఉంటారు, బాబా మా స్థితిని ఎలా మేము ముందుకి తీసుకెళ్ళాలి, ఏ తుఫాన్లు రాకుండా, ఏ తుఫాన్లు తగలకుండా ఆ స్థితి, ఆ అవస్థ ఎలా తయారు చేసుకోవాలి బాబా, దానికోసం మార్గం బాబా చూపిస్తూనే ఉన్నారు కదా. బాప్కో యాద్ కర్, బాబానే జ్ఞాపకం చెయ్యండి అనే మార్గం. तूफान तो लगेंगे, बॉक्सिंग में ऐसा कभी देखा जो कोई एक ही थप्पड़ खाता रहे, जरूर दोनों में ही హిమ్మత్ होगी. తుఫాన్లు వస్తాయి, బాక్సింగ్ లో ఒకరే దెబ్బలు తింటూ ఉంటారు ఎక్కడైనా. 5 थप्पड़ अगर एक लगाएगा तो 10 दूसरा लगाता हूँ. 5 దెబ్బలు ఒకటి కొడితే ఎదురుగా ఉండే వాళ్ళు 10 దెబ్బలు కొడతారు కదా, ఇద్దరు సమానంగా दबल కొడతారు కదా. ये भी बॉक्सिंग है. बाप को याद करते रहेंगे तो माया भागती जाएगी, परंतु फट से तो नहीं होगा, माया से कुश्ती लड़नी है. ఇక్కడ కూడా ఇది బాక్సింగ్ నడుస్తుంది. మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మాయ పారిపోతూ ఉంటుంది, కానీ వెంటనే అది జరగదు. కుస్తీ పట్టి అప్పుడు పరిగెడుతుంది అది. కుస్తీలు అయితే పట్టాల్సి వస్తుంది అన్నారు బాబా. ऐसे मत समझो మాయ తప్పని మారేగి, మాయ మాకు దెబ్బలు కొట్టదు బాబా స్మృతి చేస్తూ ఉంటే అనుకోకండి, కొడుతూ ఉంటది, అయినా మీరు స్మృతి పెంచుకుంటూ ఉండాలి అలా అలా. బల్ కోయి బి హో బడి బాక్సింగ్, ఎవరైనా కావచ్చు, మాయతో పెద్ద బాక్సింగ్ చేయాల్సిందే ఇక్కడ అని చెప్తున్నారు బాబా. బహుత్ డర్ జాతే హై, మాయ ఏకదం నాక్ సే దమ్ కర్ దేతి ఇదస్తలేనా. చాలా మంది మాయతో యుద్ధానికి భయపడిపోతూ ఉంటారు, ఎందుకంటే ముక్కు పట్టుకొని ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తూ ఉంటదంట మాయ. యుద్ధ స్థలం కదా ఇది. बुद्धि योग लगाने में माया बड़े विघ्न डालती, मेरा शरीर योग में है. బుద్ధి యోగం జోడించుకోవటంలో మాయ చాలా విఘ్నం వేసేస్తుంది. శ్రమ అంతా యోగంలోనే ఉంది. पर बाबा कहते ज्ञानी तो आत्मा मुझे प्रिय है, परंतु ऐसा नहीं है सिर्फ ज्ञान देने वाले प्रिय है, पहले तो योग पूरा चाहिए, बाप को याद करना है. బాబా చెప్తున్నారు వలే జ్ఞానితో ఆత్మలు నాకు ప్రియం అనిపిస్తారు అని, కానీ జ్ఞానం చెప్పే వాళ్ళు నాకు ప్రియము అని కాదు దాని మీనింగ్. మొట్టమొదట పూర్తి యోగము కావాలి, బాబాను బాగా జ్ఞాపకం చెయ్యాలి, అలాంటి వాళ్ళే బాబాకు ప్రియం అనిపిస్తారు. మాయాకే విఘ్నం సే డర్నా नहीं है,
అలాంటి వాళ్ళకి మాయా విఘ్నాలకు భయం కూడా కలగదు. మాయా విఘ్నాలను చూసి భయపడకూడదు. विश्व का मालिक बन के हूं ना, सब बनेंगे। 16,108 की माला तो बहुत बड़ी अंत में आकर पूरी होगी। విశ్వానికి మాలికలు అవ్వాలి కదా, అందరూ అయిపోతారా? 16,108 మాల కదా తయారైంది. చాలా పెద్ద మాల, అది కూడా ఆఖరి సమయానికి పూర్తవుతుంది 16,108 మాల. त्रेता अंत तक कितने प्रिंस प्रिंसेस बनते, कुछ तो निशानी है ना, 8 की भी निशानी, 108 की भी निशानी, ये बिल्कुल राइट है। त्रेता अंत में इतने 16,108 प्रिंस प्रिंसेस होते, शुरू में तो नहीं होंगे, पहले थोड़े होते, फिर वृद्धि होती जाती, वो सब बनते यहाँ। चांस बहुत अच्छा है, परंतु मेहनत बहुत है। బాబా చెప్తున్నారు త్రేత చివరి వరకు ప్రిన్స్ ప్రిన్సెస్ రాకుమారులు ఎవరు తయారవుతున్నారో వాళ్ళదే 16,108 మాల. బాబా చెప్తున్నారు గుర్తులు అనేవి ఉంటూ ఉంటాయి కదా, 8 రత్నాలు కూడా, 8 మంది ఎవరైతే మొదటి మహారాజా మహారాణి అవుతారో సతీయుగంలో వాళ్ళ గుర్తు 8 రత్నాలు కూడా భక్తిలో గాయనం జరిగింది. 108 కూడా గుర్తు ఉంది, భక్తి మార్గంలో 108 కూడా మహిమ ఉంది అన్నమాట. అదేంటి, సతీగ చివరి వరకు మొత్తం రాజ కుటుంబంలో ఉండేవాళ్ళది. 8 మంది రాజ కుటుంబంలో ఉండేవాళ్ళు, 108 సతీగ చివరి వరకు. మళ్ళీ సతీగ త్రేతా ప్రారంభం నుండి త్రేతా చివరి వరకు రాజ కుటుంబం అంతా 16,000 ప్లస్ ముందు నుండి ఉన్న 108 కలిపి 16,108 రాకుమారులు రాజ కుటుంబం ఇంకా తయారవుతారు. మొదట్లో తక్కువ మంది ఉంటారు, అలా అలా పెరుగుతారు త్రేతా చివరికి వచ్చేసరికి అని చెప్తున్నారు బాబా. అందరూ సంగమీగ నుండి తయారవుతారు కదా, కాబట్టి సంగమీగలో చాలా మంచి ఛాన్స్ ఉంది మనం పదవి తయారు చేసుకోవాలంటే, కానీ శ్రమ చాలా పడాలి, మాయం చాలా ఎదుర్కోవాలి. गीत में भी कहते कभी नहीं छोड़ूंगा मर जाऊंगा, बाबा ये तन मन धन सब आपका है, हम आशीर्वादी बन आपको याद करते हैं. పాటకు కూడా ఏం చెప్తున్నారు, ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం బాబా ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాం, చావాల్సి వస్తే చచ్చిపోతాం గాని నిన్ను విడిచిపెట్టాం, నీ గుమ్మాన్ని వదలను. బాబా నా తను మన ధనాలు నీవే, నేను ఆశీర్వదే నిన్నే జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నారు పిల్లలు. बुद्धि योग आपसे लगाएंगे, बाबा फिर कहते ये सब तुम बच्चों के लिए, బుద్ధి యోగం నీతోనే జోడించుకుంటాను, నాదేమీ లేదు బాబా ఇక్కడ అంటున్నారు. బాబా ఏమంటున్నారు, నాదంతా మీకోసమే, మీదంతా నాదే పోతే మరి నాది కూడా మీకోసమే కదా అని చెప్తున్నారు బాబా. బచ్చే कहते हैं हमारा सब कुछ आपका है, कहते हैं ना ये सब भगवान ने दिया है. పిల్లలు అంటున్నారు బాబా మా సర్వం మీకే అని, మీదే, సేవలో పెట్టేస్తాం మేము అని. బాబా చెప్తున్నారు భక్తిలో కూడా ఇదంతా భగవంతుడిచ్చిందే అన్నారు కదా, భగవంతుడిచ్చిందే భగవంతుడికి ఇస్తున్నాం మనము. अब बाप कहते ये सब खत्म हो जाना है, तुम्हारे पास क्या है, ये शरीर भी खत्म हो जाएगा, अब मैं फिर तुमको बदली कर देता हूँ, सिर्फ एक्सचेंज करते ही ना. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇదంతా వినాశనం అయిపోయేది, మట్టిలో కలిసిపోతుంది అంతా, మీ దగ్గర ఉన్నది కూడా ఏముంది అంటారు బాబా. శరీరం కూడా సమాప్తి అయిపోతుంది కదా, మీదే అని పట్టుకోవటానికి లేదు కదా. కాబట్టి బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు అంతా ఎక్స్చేంజ్ చేసి ఇస్తున్నాను. तो बाप कहते बच्चे अशरीरी बनो मुझे याद करो. కాబట్టి బాబా చెప్తున్నారు మనం పాతవన్నీ ఇచ్చేస్తే బాబా కొత్తవి ఎక్స్చేంజ్ చేసి ఇస్తున్నారు. పిల్లలారా అశరీరిగా తయారవ్వండి, నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. बुद्धि से सब कुछ सरेंडर करो. राजा हरिश्चंद्र की कथा है ना, बोला अमानत रख दो, బుద్ధితో సర్వస్వం బాబాకు సమర్పించండి అని చెప్తున్నారు బాబా. రాజా హరిశ్చంద్రుని యొక్క కథ ఉంది కదా, బాబా దగ్గర అంతా మనం ఇచ్చేసి బాబా ఇంట్లో కూర్చునిపోతే అది వేరే విషయం, కానీ గృహస్థంలో ఉంటూ మన కుటుంబాన్ని సంభాళించుకుంటూ అది బాబాకి ఇచ్చేసిందే, దానిలో నుండి బాబా పిల్లల పాలన, మీ పాలన బాబాకి చేస్తున్నారు. సపోజ్ మీకు 50,000 జీతం, 50,000 జీతము బాబాదే, బాబా తిరిగి దానిలో నుండి మీ పాలన చేస్తున్నారు, తిండికి ఖర్చులకి అంత బాబా పాలన నేను తీసుకుంటున్నాను. ఎంతైందో అంత మిగిలింది ఇంకా బాబా సేవకి ఉపయోగపడాలి కదా. కాబట్టి ఇది తాకట్టు, మన దగ్గర ఉన్నది బాబా నుండి తీసుకున్న తాకట్టు. హరిశ్చంద్రుడు కూడా
హరిశ్చంద్రుని కథ గృహస్థులకి వర్తిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం బాబాకు సమర్పణ అయ్యేది. ప్రారంభంలో ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఉండిపోయేవాళ్ళు, అంత తెచ్చి సమర్పించేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, బాబా ఉండిపోవడానికి అవ్వదు, మీది మీరు చూసుకుంటూ బాబా సేవలో సమర్పణ కండి, మీ ఇంటి పాలన అంతా చూసుకోండి, మీ బాధ్యతలు అంటున్నారు కదా బాబా. ఇప్పుడు రాజా హరిశ్చంద్రుడి లాగా అయిపోయింది. దానం చేసేసాక ఆయన దగ్గరే ఉండిపోయింది కదా. దాన్ని నాది కాదు అనుకుంటా వాడాలి. తేడా వస్తే ఆఖరికి కష్టాలు పాలవడం అనేది కూడా జరిగింది. కాబట్టి బాబా చెప్తున్నారు, మన దగ్గర ఉన్నది ఇప్పుడు తాకట్టు. బాబాది అది, బాబా మనకు తాకట్టు. बाप कहते हैं इन सभी शास्त्रों आदि का सार तुमको समझाता हूं। मैंने ही तुम्हें ब्रह्मा मुख द्वारा राजा रानी बनाया था, फिर अब बनाता हूँ। कभी भी मनुष्य मनुष्य को गीता सुनाए, राजयोग सिखलाए, राजा रानी बना ना सके, फिर गीता सुनने से क्या फायदा। బాబా చెప్తున్నారు, వేద శాస్త్రాల సారం మీకు వినిపిస్తున్నాను. నేనే బ్రహ్మముఖం ద్వారా రాజారాణిగా తయారు చేశాను ఒకప్పుడు మిమ్మల్ని, ఇప్పుడు కూడా తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు కూడా మానవులకి గీత వినిపించి రాజయోగం నేర్పించి రాజారాణిగా తయారు చేయలేరు. అలాంటప్పుడు ఇంకా గీత వినడం వల్ల లాభం ఏంటి అంటున్నారు బాబా. రాజయోగం నేర్పబడట్లేదు అక్కడ, గీత విన్నా రాజ పదవి లేదు. बाप कहते हैं मैं खुद कल्प कल्प आकर तुमको स्वर्ग का मालिक बनाता, हमारे बनेंगे तब तो वारिस बनेंगे ना, तो जितना योग में रहेंगे उतना शुद्ध बनते जाएंगे. బాబా చెప్తున్నారు, నేను వచ్చే స్వయంగా కల్పకల్పం మిమ్మల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నాను. అంతవరకు ఏ శాస్త్రాలు చదివి మీరు తయారవ్వట్లేదు కదా. బాబా చెప్తున్నారు, నా పిల్లలుగా అయినప్పుడే మీరు వారసులు అవుతారు. ఎంతెంత యోగం చేస్తారో అంత శుద్ధంగా తయారైపోతూ ఉంటారు మీరు. बाबा ये सब आपका ही, हम तो ट्रस्टी, आपके हुक्म भी कर हम कुछ भी नहीं कर सकेंगे. బాబా అంతా నీకు ఇచ్చేసాను, నేను నిమిత్త మాత్రము, నీ ఆజ్ఞ లేకుండా నేను పైసా కూడా ఏమీ చేయలేను, నాకు వచ్చిన జీతంలో ఉంది. ఇది సమర్పణ. నీ ఆజ్ఞ లేకుండా, నీ ఆజ్ఞకు విరుద్ధంగా పైసా కూడా నేను ఖర్చు పెట్టలేను, అంత నీది. శరీర నిర్వాహ कैसे करना है वो भी मत लेते हैं. అందుకే ఏం చేస్తారు, శరీర నిర్వహణ కూడా నేను ఎలా చేసుకోవాలి బాబా, ఇంత జీతం వచ్చింది, ఇంత ఆస్తి ఉంది, ఇది నాకు ఉన్నది, దీన్ని శరీర నిర్వహణ కోసం ఎలా ఖర్చు చేసుకోవాలి, నేను ఏ విధంగా దీన్ని సేవలో ఖర్చు చేసుకోవాలి అడుగుతారంట బాబా నుండి. మతము తీసుకుంటూ ఉంటారు పిల్లలు. అక్సర్ కర్కే గరీబీ పూరా పోతా మేల్ దేతే, షౌకార్ దేనా సే. సాధారణంగా పేదవాళ్లే పూర్తి లెక్కంతా బాబాకు చెప్పేసి, నాకు ఇది ఉంది బాబా, దీన్ని ఎలా నేను వినియోగించాలి అని సలహా తీసుకొని నడుస్తారు. ధనవంతుల లెక్క అంతా బాబాకు అప్పచెప్పరు. సరెండర్ హోనీ సక్తే కోయి విరళా నికల్తాయి. ధనవంతులు సమర్పణ కాదు బాబాకు అంతా అప్పచెప్పి. ఎవరో కొద్ది మంది అలా తయారవుతారేమో ధనవంతుల్లో నుండి. జైసే జనక్ కా నామ్ హి, జనకుని యొక్క పేరు ఉంది కదా శాస్త్రాల్లో. రాజా అయినప్పటికీ అంతా ఆయన ట్రస్టీగా ఉండి నడిచాడు. बाल बच्चे हैं, जॉइंट प्रॉपर्टी है तो वो अलग कैसे, शाहूकार लोग अपनी प्रॉपर्टी निकाले कैसे जो सरेंडर हो. బాబా చెప్తున్నారు, పిల్ల పాపలు ఉన్నారు, జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొంతమంది డబ్బున్న వాళ్ళు జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా తీయగలరు బాబా సేవ ఖర్చు పెట్టడానికి అన్నారు బాబా. ధనమున్నా బాబాకు లెక్క అప్పచెప్పలేరు అన్నట్టు, అది సేవకు ఉపయోగించలేరు అన్నట్టు, బాబాకి ఎలా సమర్పణ అవ్వగలరు. बाप है ही गरीब निवास, सबसे गरीब माता ही, उनसे जैसे कन्या ही गरीब. బాబా ఉండేది పేదల పాలిట పెన్నిది, పేదల ధనమే బాగా బాబా సేవకు ఉపయోగపడుతుంది. వాళ్ళకున్నది తక్కువలో తెగించగలరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. మామూలుగా ఆలోచిస్తే మాతలు పేదవాళ్ళు అన్నమాట. అన్నయ్య చేతిలో డబ్బు ఉంటుంది కదా, సాలరీ అంతా ఖర్చు పెట్టడానికి అధికారం నిర్ణయం తీసుకోగలరు వాళ్ళు. మాతలకి నిర్ణయం తీసుకునే అధికారం లేదు కదా ధనం విషయంలో. పేదలు అయ్యారు కదా అన్నయ్యల కన్నా, కన్యలు ఇంకా పేదలు. ఎందుకంటే మాతలకి ఇంటి ఖర్చులకైనా అది ఇది కొనడానికి డబ్బులు వస్తాయి చేతిలో, దానిలో నుండి మిగిలించి బాబా సేవ చేయొచ్చు. కన్యలకు అలా ఉండదు కదా, ఇంటి బాధ్యత ఏమి ఉండదు, ఇంటి ఖర్చులు పాకెట్ మనీ దొరకదు కన్యలు. ఈ రోజు కన్యలు కాదులేండి, పూర్వం కన్యల విషయం. వాళ్ళు కూడా
పేదలు ఉంటారు కన్యలు అన్నారు బాబా. కన్యకు కభీ వరసే కా నషా నీ హోగా. ఇంకొకటి కన్యకు తండ్రి ఆస్తి వస్తది అని నష ఉండదన్నారు బాబా. ఆస్తి రాస్తారని. బచ్చెకు బాప్కి జాగీర్ కా నషా రైతు. అది కొడుకులు అనుకోండి కుమారులు, తండ్రి ఆస్తి రాస్తారు అని నష ఉంటది అన్నారు బాబా. లౌకిక తండ్రిది. तो वो सबको छोड़ फिर వైకుంఠ వర్ష లేనా పడే. ఇప్పుడు అది ఇంకా ఆస్తి ఆ నషాలు వదలండి. ఇప్పుడు అవన్నీ వదిలి వైకుంఠ వారసత్వం తీసుకునే నష పెట్టుకోండి బాబాని. ఎందుకంటే ఆ ఆస్తి నషాల బట్టే కుమారులకు ఒక్కోసారి ఈ జ్ఞాన మార్గంలో విఘ్నం అవుతుంది అన్నమాట. వాళ్ళు ఏమంటారు, నువ్వు నియమాలు పాటిస్తే పెళ్లి చేసుకోకపోతే ఆ ఆస్తి రాసివ్వమని. మరి న్యాయంలోకి వెళ్ళిపోతారా? కాబట్టి బాబా చెప్తున్నారు, అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు వైకుంఠ వారసత్వం తీసుకోవాలి. అంటే దొరుకుతున్న ఆస్తి వదిలేయండి అని కాదు, కానీ బాబా నియమము, బాబా మర్యాద కూడా వదలకుండా ఉంటే అది ఉన్నా పర్వాలేదు. दान हमेशा गरीब को ही दिया जाता है. भारत है सबसे गरीब. అమెరికా बहुत షావుకారి. దానము పేదలకే ఇస్తారు కదా. భారతదేశం అన్నింటికన్నా పేద దేశం. అందుకే ఇక్కడ బాబా వచ్చారు. అమెరికా చాలా ధనిక దేశం. उनको वर्षा देते हैं क्या? अमेरिका के वारसत्व इस तरह ఏంటి బాబా వచ్చి. भारत सबसे शाहूकार था, वो कोई इधर नहीं था. सर भारतवासी था. एक ही भाषा थी. गॉड इज वन. मैं वन सॉवरेंटी, वन धर्म, वन भाषा स्थापन करता हूँ. वन आलमेटी, वन गवर्नमेंट स्थापन करता हूँ. वन से फिर 2-3 होंगे. अभी कितने धर्म है? फिर जरूर वन धर्म आना चाहिए. 5000 वर्ष की बात है. वन धर्म था. బాబా చెప్తున్నారు, అమెరికా డబ్బున్న దేశం, అక్కడ వచ్చి నేను వారసత్వం ఇస్తానా ఏంటి? భారతదేశం పేదరికంగా ఉంది కాబట్టి ఇక్కడే నేను వస్తున్నాను అంటారు బాబా. ఒకప్పుడు భారతదేశం అందరికన్నా చాలా షావుకార్ దశలో ఉండేది. ఏ ధర్మాలు ఉండేవి కాదు. ఒకే భాష ఉండేది. భారత భాషలే ఉండేవారు. భగవంతుడు ఒక్కడు అన్నట్టు అతడు స్థాపించే రాజ్యం కూడా ఒకటి, ఒకే ధర్మం, ఒకే భాష ఉండేదన్నమాట. ఒకే సర్వశక్తిమాన్ గవర్నమెంట్ ఉండేది. తర్వాత 1 నుండి 2, 2 నుండి 3 అలా ఎన్ని ధర్మాలు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకే ధర్మం వస్తుంది. 5000 సంవత్సరాల యొక్క స్టోరీ ఇది. विद्वानों ने सत्य क्या है लाखों वर्ष लगा दिए, समझते नहीं सत्य क्या होता है. విద్వాంసులైతే సతీగా ఆయుష్ లక్షల సంవత్సరాలు రాసేయడం వలన సతీయుగం అంటే ఏంటి, ఎలా ఉంటుందనేది తెలియదు వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. సమస్తే స్వర్గవాసి हुआ शायद ऊपर चला गया. తెలియదనే కదా అర్థం. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు, పైకి వెళ్ళిపోయారు అనుకుంటుంటారు అన్నమాట. ఆకాశం మీద అంటే స్వర్గం కోసం తెలియదనే కదా అర్థం. दिलवाड़ा मंदिर में भी स्वर्ग ऊपर छत में है तो मनुष्य मून जाते. దిల్వాడా మందిరంలో కూడా పైన చూరులోని చూపించారన్నమాట స్వర్గ దృశ్యాలు. అందుకే మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మందిరాల్లో. టాప్ లో చూపించడం వల్ల స్వర్గ దృశ్యాలు స్వర్గం పైన ఉంది అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. स्वर्ग कोई ऊपर नहीं है, तुम अभी जानते. बाबा के पास जाकर फिर यहाँ आकर राज्य करेंगे. కానీ స్వర్గం ఆకాశం మీద ఎక్కడ లేదు. పరంధామానికి బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తున్నాయి. ఇక్కడే స్వర్గం తయారవుతుంది. ఏ జ్ఞాన బుద్ధి में रहना चाहिए जो कोई को समझा सके. ఈ విషయాలు, ఈ జ్ఞానం మన బుద్ధిలో ఉంటే వేరే వాళ్లకు మనం అర్థం చేయించి చెప్పగలం. अच्छे को तो माया चिड़िया खा जाएगी, इसलिए फोटो भी मंगाई जाते हैं, रजिस्टर रखा जाता है. పచ్చిగా ఉంటే జ్ఞానంలో మాయా పక్షులు మింగేస్తాయి అంటారు బాబా. అందువలన ఫోటో కూడా బాబా పెడుతూ ఉంటారు, రిజిస్టర్ పెడతారు పిల్లల్ని. ఎక్కడ ఎవరిని మింగేలేదు కదా, చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది, గమనిక కలిగించాల్సి వస్తుంది. అందుకే కదా మీరు మురళి వినేటప్పుడు కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకని బాబా దగ్గర లిస్ట్ అంతా ఏ పిల్లలు కంటిన్యూ అవుతున్నారు, ఏ పిల్లలకు మాయా పక్షులు మింగేస్తున్నాయి చూస్తూ ఉంటారు బాబా. बाबा के पास समाचार आता है, फलाने ने एक ही ऐसा ज्ञान का तीर मारा जो मैं बाबा का बन गया. బాబా దగ్గర సమాచారం రాస్తూ ఉంటారు. బాబా ఫలానా అక్కయ్య, ఫలానా అన్నయ్య ఎలాంటి జ్ఞాన బాణం నాకు వేశారు అంటే నేను బాబా వాడైపోయాను. ఒక్క ఒక్క బాణంతోనే నేను బాబా వాడిగా అయిపోయాను అని. शास्त्र में भी लिखा हुआ है कुमारियों द्वारा बाण मरवाया. अरे बाप को क्यों भूले हो. శాస్త్రాల్లో కూడా రాశారు, కుమారీలను ముందుంచి కుమారీల ద్వారా బాణం వేయించారు భగవంతుడు. శ్రీకృష్ణుడు అక్కడ చూపించారు మహాభారతం. కుమారిని అంటే సిక్కండిని ముందుంచి విద్వాంసులు పండితులు అంటే భీష్మ పితామహులకి బాణం వేయించారు. భీష్మ పితామహులు ఉన్నారు సార్ అంటే ఇక్కడ ఉన్న
పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకు కూడా చిన్న చిన్న కుమారీల ద్వారా బాబా జ్ఞాన బాణాలు వేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, "పలానా వాళ్ళు నాకు జ్ఞానం చెప్తే ఎంత బాగా గురి తగిలేస్తుంది బాబా" అంటారు. కానీ అరే బాబాని ఎందుకు మర్చిపోతున్నారు? బాబా కదా వేయించారు వాళ్ళ ద్వారా బాణాలు. ఇస్కో జ్ఞాన్ బాన్ కహా జాతా హై, సిర్ఫ్ బాప్ కి యాద్ దిలానీ. దీనిని జ్ఞాన బాణాలు అంటారు. కేవలం బాబా స్మృతి కలిగించాలి. బాకీ కోయి హింసక్ బాన్ కి బాత్ నహీ. హింసా బాణాలు వేసే విషయం లేదు. बाबा कहते मैं ब्रह्मा मुझसे सब शास्त्रों का राज तुम्हें समझाता हूँ. ब्रह्मा तो जरूर यहाँ होना चाहिए. నేను బ్రహ్మ ముఖం ద్వారా శాస్త్రాలన్నీ అన్నిటి రహస్యం మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ब्रह्मा తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా సాకార లోకంలోనూ. उन्होंने फिर विष्णु के नाभि कमल से ब्रह्मा दिखाया है, जानते कुछ भी नहीं. కానీ అక్కడైతే విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మను చూపించారంటే విష్ణు ఉన్న చోట ఉంటాడా బ్రహ్మ? సత్యగంలోని లేదా ఆకాశంలో ఉంటారా? ఏమీ తెలియదు మనుషులకు. మనుషులకు తో జో ఆయా సో లిఖ్ దియా. ఏది మనసులో వస్తే అది రాసేస్తారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా శాస్త్రాల్లోని. గందगी तो बहुत है, रिद्धि सिद्धि वाले भी बहुत हो गए हैं. చెత్త చాలా ఉంది. భక్తి యొక్క కథల్లో కూడా చాలా చెత్త రాసేస్తారు అని చెప్తున్నారు బాబా. రిద్ధి సిద్ధి శక్తుల వాళ్ళు చాలా మంది అయిపోయారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మళ్ళీ అది తగ్గింది అనుకోండి ఆ జోరు. కానీ మధ్యలో అయితే కొన్నాళ్ళు మరి విభూతులు, తేనె అవి ఇవి పడుతున్నాయి, వస్తున్నాయి. ఆ రిద్ధి సిద్ధి శక్తులకి ఎంత వెళ్ళిపోతూ ఉండేవారు కదా. సచ్ జబ్ నికల్తా హై తో झूठे उसका सामना कर. ఎందుకంటే బాబా ఎప్పుడైతే సత్యం చెప్పటానికి వస్తున్నారో అప్పుడు అసత్యము అనేది ఎదిరిస్తూ ఉంటుంది ఈ మార్గాన్ని. అటువైపు మనుషుల్ని లాగుతూ సత్యాన్ని గుర్తుపట్టకుండా ఉండేలాగా చేస్తూ ఉండే అసత్య మార్గాలు రితిశక్తులు కూడా చాలా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే అన్నింటిలో వెళ్ళి మనుషులు ఎక్కడ ఏమి దొరకలేదు లాస్ట్ కప్పుడు ఈ సత్యం అనేది గుర్తిస్తారనమాట. अब तुम समझते कि शिव बाबा है निराकार और ये ब्रह्मा है साकार, बाकी ना भी आदि की तो कोई बात ही नहीं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శివ్ బాబా నిరాకారుడు, బ్రహ్మ బాబా సాకార రూపంలో ఉన్నారు. బ్రహ్మ బాబాలో శివ్ బాబా వచ్చారు. అంతేకాని నాది ఇంకేదో అక్కడి నుండి అలా రావడం బ్రహ్మ బాబా అది జరగటం లేదు. నాభి యొక్క లింక్ అంటే అది పునర్జన్మ లింక్. విష్ణుయే బ్రహ్మ అయ్యారు అనేదాన్ని. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य हिस्सा. फर्स्ट पॉइंट, अब ज्ञानी तो आत्मा बनना है, सिर्फ ज्ञान सुनने सुनाने वाला नहीं. ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మగా తయారవ్వాలి. కేవలం జ్ఞానం విని వినిపించేవారుగా కాకూడదు. యాదికి బి మెహనత్ కర్నీ హై. స్మృతి యొక్క శ్రమ కూడా పడేవాళ్ళుగా కావాలి. అశరీరి హోకర్ అశరీరి బాబాకు యాద్ కర్నా హై. అశరీరిగా అశరీరి అయిన బాబాను జ్ఞాపకం చెయ్యాలి. ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మగా తయారవ్వాలి. కేవలం జ్ఞానం విని వినిపించే వారిగా కాదు, స్మృతి యొక్క శ్రమ కూడా పడేవారిగా కావాలి. అశరీరిగా అశరీరి బాబాను జ్ఞాపకం చెయ్యాలి. సెకండ్ పాయింట్, बाप का बनकर दूसरी सब बातों से మమతో మీటా దేనా. బాబాకు పిల్లలుగా తయారై ఇతర విషయాలన్నింటి నుండి మమకారం తొలగించుకోవాలి. బాబాకు పిల్లలుగా తయారై ఇతర విషయాలు అన్నింటి నుండి మమకారం తొలగించుకోవాలి. ఏ దేహ బి మేరీ నహీ, పూరా దేహి అభిమాని బన్ కంప్లీట్ సరెండర్ ఉండాలి. ఈ దేహం కూడా నాది కాదు అని పూర్తి ఆత్మ అభిమానిగా అయిపోయి కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. పూర్తిగా సమర్పణ అయిపోవాలి. वरदान, ज्ञान योग की पावरफुल किरणों द्वारा पुराने संस्कार रूपी कीटाणुओं को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य बाबा. జ్ఞాన యోగాల యొక్క పవర్ఫుల్ కిరణాల ద్వారా పాత సంస్కారాలని కీటకాలను భస్మం చేసేటటువంటి మాస్టర్ జ్ఞాన సూర్యులు కండి. జ్ఞాన యోగాల యొక్క పవర్ఫుల్ కిరణాల ద్వారా పాత సంస్కారాలని కీటకాలను భస్మం చేసేటటువంటి మాస్టర్ జ్ఞాన సూర్యులుగా కండి.
कैसे भी पतित वातावरण को बदलने के लिए अथवा पुराने संस्कारों रूपी कीटाणुओं को भस्म करने के लिए यही स्मृति रहे कि मैं మాస్టర్ జ్ఞాన సూర్యుడు. ఎలాంటి పతిత వాతావరణాన్నైనా మార్చటం కోసం అంటే అంటే ఎలాంటి పతిత వాతావరణాన్నైనా మార్చడం కోసం లేదా పాత సంస్కారాలనే కీటకాలను భస్మం చేయడం కోసము ఇదే స్మృతి ఉంచుకోవాలి. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను అని. सूर्य का कर्तव्य रोशनी देना और खिचड़ी को खत्म करना. సూర్యుని యొక్క కర్తవ్యం ప్రకాశం ఇవ్వడం మరియు చెత్తను సమాప్తి చేయడం. స్థూలమైన గ్రహమైన సూర్యుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? ప్రకాశం ఇవ్వడం, చెత్తను సమాప్తి చేయడం. तो ज्ञान योग की शक्ति व श्रेष्ठ चलन ద్వారా यही कर्तव्य करते रहो. కాబట్టి మీరు కూడా జ్ఞాన యోగాల యొక్క శక్తి మరియు శ్రేష్టమైన నడవడిక ద్వారా ఇదే కర్తవ్యం చేస్తూ ఉండండి. यदि पावर कम है तो ज्ञान सिर्फ रोशनी देगा परंतु पुराने संस्कारों के कीटाणु खत्म नहीं होंगे. इसलिए पहले योग तपस्या ద్వారా పవర్ఫుల్ బనో. ఒకవేళ జ్ఞానం ఉంది మనలో కానీ పవర్ తక్కువగా ఉంది అనుకోండి, పవర్ శక్తి తక్కువ ఉంటే ఆ జ్ఞానము కేవలం ప్రకాశం ఇస్తుంది, మనకి తెలివి ఇస్తుంది, కానీ పాత సంస్కారాలని కీటకాలు సమాప్తి కావు. అందువలన మొట్టమొదట యోగ తపస్సు ద్వారా పవర్ఫుల్ గా తయారవ్వండి. स्लोगन शुभ भावना शुभ कामना के श्रेष्ठ संकल्प ही जमा का खाता बढ़ाते हैं. शुभ భావన శుభ కామన యొక్క శ్రేష్ట సంకల్పాలే జమా ఖాతాను పెంచుతాయి. శుభ భావన శుభ కామన యొక్క శ్రేష్ట సంకల్పాలే జమా ఖాతాను పెంచుతాయి. కాబట్టి ఈ రోజు మురళి సారాంశం ఏంటి? బాబాతో ఎగిరి వెళ్ళిపోవాలి మనం. అటువంటి సమయానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒకటి కంప్లీట్ ప్యూర్ గా తయారైపోవాలి, ఇంకోటి మనకు ఉన్నదంతా సమర్పణ చేసుకోవాలి. ఆత్మాభిమాని ఆశ్చర్యది అయిపోవాలి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? మాయా తుఫాన్లు వస్తాయి, వాటికి అది దెబ్బలు కొట్టుంటే మీరు దెబ్బలు కొట్టాలి. అలా నిలబడిపోయి బాబా తుఫాన్లు రానివ్వకుండా చేయండి అంటే కుదరదు. ఇది బాక్సింగ్ కదా, పాల్గొవాలి. మీరు కూడా యుద్ధంలో దెబ్బలు తినాలి, దెబ్బలు కొట్టాలి. ఆ దెబ్బలు తింటూ భయపడకూడదు. ఆ టైంలోని మహావీరులు అయిపోయి విజయిగా తయారవ్వాలి. అప్పుడే ఉన్నత గమ్యానికి చేరగలరు. దానికోసం బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. జీవిస్తూ మరణించాలి, సర్వస్వం బాబాకు సమర్పణ అవ్వాలి. లౌకికాన్ని సంభాలిస్తూ కూడా ట్రస్టీగా ఉంటూ హరిశ్చంద్రుని మాదిరిగా ఇది తాకట్టు నా దగ్గర ఉంది అనుకుంటూ ఒక పైసా కూడా బాబా శ్రీమతం లేకుండా ఉపయోగించకూడదు. అలా మనం జాగ్రత్త పెట్టుకొని సర్వం ఇప్పుడు సఫలం చేసుకోవాలి. జ్ఞానం వినిపించేవారు కావద్దు, స్మృతి యొక్క శ్రమ పడండి ఎక్కువగా అని చెప్తున్నారు బాబా. దేహం పైన కూడా మీ మమకారం ఉండకూడదు, దేనిపైన మమకారం ఉండకూడదు. అంతేగాని శరీరంతో చనిపోతేనే మనం బాబా వారిగా అయినట్టు కాదు. ఈ శరీరంలో ఉంటూ కూడా మరణించిన మాదిరిగానే అన్నింటి నుండి మమకారాల నుండి అతీతం కావాలి, బాబా వారి ఉండాలి అంటారు బాబా. పవర్ఫుల్ కిరణాలు జ్ఞాన యోగాల ద్వారా, దాంతో పాత సంస్కారాలని కీటకాలు భస్మం చేసి మాస్టర్ జ్ఞానం సూర్యులు కండి. జ్ఞానం కాదు పవర్ కూడా ఉండాలి, దానికోసం యోగ తపస్సు ఉండాలి అంటారు బాబా. శుభ భావన శుభ కామన యొక్క శ్రేష్ట సంకల్పాలే మన జమా ఖాతాను పెంచుతుంది. ఈ రోజు మమ్మ యొక్క విశేషతల్లో ఈ రోజు విశేషత మనం చదువుకుందాము. రెండవ విశేషత, మమ్మకు డ్రామా పాఠ బహుత్ పక్కా था. మమ్మకు డ్రామా పాఠం చాలా పక్కాగా ఉండేది. ఉన్ని హర్ దృశ్య సాక్షి స్థితి మేరే దేఖనే కా అభ్యాస్, ప్రతి దృశ్యము సాక్షిగా ఉండి చూసే అభ్యాసం బాగా ఉండేది మమ్మలో. ఇస్లియే మమ్మ కభీ కిసి భీ దృశ్య को देख हलचल में नहीं आए. అందుకే ఎప్పుడు కూడా మమ్మ ఎదురుగా ఎలాంటి సంఘటన అనిపించిన విఘ్నాలు ఎన్ని చూసారు మమ్మ, ఎన్ని పరిస్థితులు చూసారు కానీ ఎప్పుడో హల్చల్లో రాలేదు మమ్మ ఏ దృశ్యాన్ని చూసి కూడా. ఉన్కా చేర సదా ముస్కురాతా హువా ఏక్రస్ రహా. ఎలాంటి పరిస్థితుల్ని చూసినప్పుడు కూడా మమ్మ ముఖము సదా చిరునవ్వుతోని ఏకరసంగా ఉంది, తేడా వచ్చేది కాదు. ఫేస్ టెన్షన్ దుఃఖము ఆ ప్రభావంలోకి వచ్చేవారు కాదు, ఎందుకంటే డ్రామా జ్ఞానం పక్కాగా ఉండేది. వేస్తే
भी अपनी साक्षी दृष्ट स्थिति बनानी అలా అలా మనం కూడా మన साक्षी दृष्ट स्थितिని तैयार చేసుకోవాలి कभी कोई भी दृश्य को देखते नथिंग न्यू की स्मृति से प्रश्नों की उलझन से परे अचल स्थिति बनाना है ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూస్తున్నా నథింగ్ న్యూ ఇదేం కొత్త కాదు కల్పపూర్వం జరిగింది జరుగుతుందనే స్మృతిలో ఉంటూ ప్రశ్నలే కాలజడి నుండి అతీతంగా అచంచల స్థితి తయారు చేసేసుకోవాలి అప్పుడే మమ్మ సమానంగా మనం తయారు కాగలము అచ్చా ఓం శాంతి ఈరోజు సాయంత్రం మళ్ళీ యోగం ఉంటుంది కదా మీకు మెసేజ్ కూడా లింక్ అది పెట్టడం జరిగింది కదా దాని అనుసారం హాజరై సాయంత్రం 6:30 నుండి కామెంట్ ఓం శాంతి